గాంధీజీ హత్య వెనకాల మిస్టరీ ఉందా? ఇప్పుడు 76 ఏళ్ళు 77 ఏళ్ల తర్వాతన మనం మాట్లాడుకోవడం ఎందుకు అంటే ఆ పరిస్థితి వచ్చింది. చరిత్రలో కొన్ని రహస్యాలు కప్పివేయబడతాయి. ఆ కప్పివేయబడేటటువంటి రహస్యాలు విప్పి చెప్పేటటువంటి రోజు ఎప్పటికైనా వస్తే రావచ్చు. 100కి 70 80 సమాధి అయిపోతూ ఉంటాయి. ఒక 20 30 చర్చల ద్వారానన్నా ప్రజలలో ఆలోచన రేకెత్తిస్తుంది. మహాత్మా గాంధీని హత్య చేసింది నాథూరామ్ గాడ్సే. దేనికోసం హత్య చేశాడు? పాకిస్తాన్కి 50 కోట్ల రూపాయలు ఇస్తామని అగ్రిమెంట్ అయ్యాం. ఆ అగ్రిమెంట్ కిందన డబ్బులు ఇమ్మీడియట్గా ఇవ్వాలి అని ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించినటువంటి గాంధీ గారి ఒత్తిడికి తల ఒగ్గి నెహ్రూ ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు పంపిస్తే ఆ డబ్బులతోనే మన వాళ్ళని ఊచకోత కోసి ఆయుధాలు కొని ప్రాణాలు తీసి పంపిస్తే ఆ శవాల గుట్టలు చూసి కడుపు రగిలినటువంటి వాడు నాథూరామ్ గాడ్సే. హిందువుల ఊచకోతతో రగిలినటువంటి వాడు నాథూరామ్ గాడ్సే. రెండవ పాయింట్, ఆ రోజున మన వాళ్ళ భూములన్నింటినీ వాళ్ళు లాగేసుకున్నారు, పాకిస్తాన్లో తరిమి వేశారు. అలా తరిమివేయబడిన వాళ్ళు లక్షలాది మంది భారతదేశంలోకి వస్తే అదే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోయారు. వాళ్ళ మసీదులు అవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ ఇళ్ళు ఆ స్థలాలు ఆ మసీదులలో తలదాచుకోవడానికి హిందువులు అక్కడ సిద్ధపడితే స్థానికంగా మిగిలి ఉన్న ముస్లింలు కూడా అంగీకరిస్తే వాళ్ళందరూ మసీదుల్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఆమరణ నిరాహారదీక్ష కూర్చుంటానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన వాళ్ళందరినీ మసీదులో నుంచి బయటికి తెప్పించాడు. పోనీ వాళ్ళకి ఏమైనా షెల్టర్ ఇప్పించారా? నథింగ్. షెల్టర్ కోసం అలా వచ్చినటువంటి అంటే ఈయన కుదుర్చుకున్న ఒప్పందం, ఈయన ఆ రోజున పెట్టిన సంతకం దేశ విభజనకు కారణమైంది. కానీ దానివల్ల బాధితులైన లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయి లక్షలాది మంది నిరాశ్రయులైతే వాళ్ళ గురించి ఈయన ఏమన్నా చూడగలిగారా? చూడలేదు. వాళ్ళ గురించి పట్టించుకోలేదు. వాళ్ళకి ఇక్కడ తిండో బట్టో వసతో ఏర్పాటు గురించి ఆనాడు మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నేతృత్వంలో ఆయన సహకారంతో వచ్చినటువంటి ప్రభుత్వమే కదా, ఆయన ఆదేశాలతో వచ్చిన ప్రభుత్వం, పట్టించుకోలేదు. అదే అక్కడికి వెళ్ళినటువంటి ముస్లింలకి హిందువుల నుంచి స్వాధీనం చేసుకున్న హిందువుల్ని తరిమివేయడం ద్వారా లభించిన ఇళ్ళు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, గుళ్ళు ఇచ్చారు, అవన్నీ వాళ్ళు వాడుకున్నారు. ఇక్కడ చెయ్యనీల హిందువులని ఓచకోత కోస్తుంటే చూస్తూ కూర్చుని అదే సందర్భంలో వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటిది తను మహాత్ముడు అనిపించుకోవడం కోసం ఇలా చేశారన్నటువంటి ఆగ్రహం నాడు రగిలినటువంటి వాళ్ళల్లో అనేక మంది ఉన్నారు. అందులో నాథూరామ్ గాడ్సే ఒకడు. ఈయన బ్రతుకుంటే ఇక ఆ తర్వాతన ఇంకా భారతదేశానికి సంబంధించి ఈ సెక్యులరిజం అనే పదాల కోసం లేదా గొప్ప నాయకుడు అనిపించుకోవడం కోసం హిందువుల ప్రాణాలు తీస్తూ ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో కాల్పులు జరిపానన్నటువంటిది తన ఏదైతే మరణ వాంగ్మూలం, మొట్టమొదటి ఉరిశిక్ష స్వతంత్ర భారతంలో పడింది అతనికే. ఉరిశిక్ష అమలు కూడా జరిగింది. అప్పుడు అతను ఇచ్చిన మరణ వాంగ్మూలంలో మెన్షన్ అయినటువంటి పాయింట్లు ఇవి. అలాంటి మహాత్మా గాంధీని గాడ్సే చంపారు అన్నటువంటిది ఎంత నిజమో, గాడ్సేకి సంబంధించి తుపాకీ నుంచి వెళ్ళిన గుండ్లు 3 అయితే మహాత్మా గాంధీ శరీరంలో ఉన్నది 4 గుళ్ళు. ఈ గాడ్సేకి సరైన అనుభవం లేకపోవడం వలన అతను కాల్చిన దానివల్ల బ్లీడింగ్ అయింది తప్పించి ప్రాణాలు కోల్పోలేదు. 4వ గుండు ద్వారానే ప్రాణాలు కోల్పోయారు అన్నటువంటిది నాటి పోస్ట్ మార్టం రిపోర్టు, నాటికి సంబంధించినటువంటి. బట్ దాని మీద దర్యాప్తు జరిపించలేదు నెహ్రూ. అక్కడతో క్లోజ్ చేసేశారు గాడ్సేతో. ఆ 4వ తుపాకీ గుండు అన్నటువంటి అంశం మీదన పరిశోధన జరగాలి అన్నటువంటిది గతంలో మాటలు వినబడ్డాయి. బట్ ఎవడు పట్టించుకునేవాడు లేడు. ఫైనల్గా వచ్చేటప్పటికి దాని మీదన ఇప్పుడు సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో దాని మీద ఒక కమిషన్ వేసి విచారణ జరపాలి అన్నటువంటి వాదనతో కోర్టుకు వెళ్ళారు. అదే సందర్భంలో బసవగౌడ ఎవరైతే కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కూడా ఇదే స్టేట్మెంట్ ఇవ్వడంతో మరొకసారి చర్చకు వచ్చింది ఈ ఉదంతం అంతా.